అయితే ఈ సమయంలో మనము ఆరాధన చేద్దాం అందరం నిలబడి. అయితే బ్రిడ్జ్ ఆఫ్ హోప్ చర్చి గ్రూప్ వచ్చి మన మధ్య దేవుని నామాన్ని గణపరుస్తూ ఆరాధించాలని మనవి చేస్తున్నాము. క్లాప్స్ పెట్టండి. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ ఒకసారి అందరం బిగ్గరగా చప్పట్లు కొడదామా? ఇంకా బిగ్గరగా ప్రైజ్ గాడ్. ఒకసారి అందరం బిగ్గరగా హల్లెలూయా చేద్దామా? హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా. ప్రైజ్ గాడ్. సో ఇప్పటి వరకు మనల్ని అద్భుతంగా వర్షిప్లో నడిపించిన బ్రదర్ అండ్ సిస్టర్స్ బట్టి మేము దేవుని స్తుతిస్తున్నాము. మరి మాకు ఈ అవకాశం ఇచ్చిన స్థానిక సంఘ కాపరి గారికి, అలాగే మరి పాస్టమ్మ గారికి ప్రైజ్ లార్డ్. అలాగే మరి ఈ సందర్భంలో మరి ఒక చిన్న ఇంట్రడక్షన్ అండి. సో మేము బ్రిడ్జ్ ఆఫ్ హోప్ చర్చ్ నల్లగండ్ల నుంచి వచ్చాము. సో ఐఎమ్ వన్ ఆఫ్ ది లీడ్ పాస్టర్స్ అక్కడ. నా పేరు స్మైలీ. సో మా పాస్టర్ గారు కూడా మన మధ్యలో ఉన్నారు, పాస్టర్ యాలన్ గారు. సో మా వర్షిప్ టీంలో ది చూజన్ బ్యాండ్లో మరి వీ హ్యావ్ ఆన్ డ్రమ్స్ రెబేకా. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టామా రెబేకాకి? We have Hechida on a keyboard. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. And along with me I have Sister Priya and Sister Samantha. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? సో మా పాస్టర్ గారు కూడా మాకు ఎంతో ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. మాకు ఎక్కడైతే ఇన్వైట్ చేస్తారో మరి మా టీం అంతా వెళ్ళి అక్కడ విమెన్ని ఎక్విప్ చేయాలని, వాళ్ళని ఎంకరేజ్ చేయాలని చెప్పి మేము ఆఫీసెస్ ఉన్న ఏదున్నా లీవ్ పెట్టేసి వెళ్ళిపోతామండి. సో మేము ఈ వర్షిప్ బ్యాండ్ స్టార్ట్ చేసిన మరి ఆ ఉద్దేశం ఏంటంటే, చిన్నప్పటి నుంచి అందరికీ గిటార్ నేర్చుకోవాలి, కీబోర్డ్ నేర్చుకోవాలని ఎంతో ఆశగా ఉంటుంది కదా. ఎంతమందికి అలాంటి ఆశ ఉంది? చేతులు చెప్తారా ఒకసారి? మరి మనకున్న తలాంతులను బట్టి కూడా దేవుణ్ణి ఎంతో మరి ఘనంగా స్తుతించాలని చెప్పి మేమందరము ఆలోచన చేసి మేమందరం ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్స్ పికప్ చేసి, మేము ప్రొఫెషనల్స్ కాదండి, వీఆర్ స్టిల్ లెర్నింగ్, కానీ మా తలాంతులను బట్టి దేవుని వారు ఎంతో మంచి ఘనంగా స్తుతించాలని మేము ఈ ఆరాధనలో మరి ముందుకు వెళ్తున్నాము. మనమందరము మరి గట్టిగా చప్పట్లు కొడుతూ కీర్తి హల్లెలూయా, మరి గానం యేసునామం మధురం అని మంచిగా చక్కగా పాట పాడుకుందాము. మరి దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన్ని ఆరాధించే వారు ఎలా ఆరాధించాలండి? ఆత్మతోనూ సత్యముతోనూ. మరి ఆత్మతోనూ సత్యముతోనే కాకుండా మరి పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో. మరి ఉదయకాల సమయంలో మనకి ఎన్నో మరి ఆలోచనలు ఉంటాయి, ఎన్నో తలంపులతో మనం ఇక్కడ వచ్చి ఉండొచ్చు, కానీ అన్నీ పక్కన పెట్టేసి మరి దేవునికి చక్కగా వి విల్ గివ్ ఎ బెస్ట్ వర్షిప్ టు ద కింగ్ ఆఫ్ కింగ్స్, లార్డ్ ఆఫ్ లార్డ్స్. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. బైబిల్ సేస్ గాడ్ ఈస్ క్లోజ్ టు ది బ్రోకెన్ హార్ట్. మరి విరిగి నలిగిన హృదయానికి మరి దేవుడు దగ్గరగా ఉన్నాడంట. మరి దిస్ మార్నింగ్ లెట్స్ ఇన్వైట్ గాడ్స్ ప్రెసెన్స్ ఇన్ అవర్ మిడ్స్. మరి గట్టిగా చప్పట్లు కొడుతూ మరి కీర్తి హల్లెలూయా అనే పాట పాడుకుందాం. పాట వచ్చిన వాళ్ళందరూ మాతో పాటు ఏకీభవించగా కోరుతున్నామండి. గట్టిగా చప్పట్లు కొడదాం. మధురమే నిత్యము స్తోత్రము ఇకనునికే. హల్లెలూయా. గానం యేసునామం మధురమే నిత్యము స్తోత్రము ఇకనునికే. స్తుతి స్తుతి శ్రీ యేసునామం, స్తుతి స్తుతి సజీవనామం, స్తుతి స్తుతి జీవనామం. గానము యేసుకే. స్తుతి స్తుతి శ్రీ యేసునామం, స్తుతి స్తుతి సజీవనామం, స్తుతి స్తుతి జీవనామం. గానము యేసుకే. ప్రయాస లేదుగా, ఏసే తోడుగా. ఏసే మనతో ఉంటే మనకి ఎలాంటి దిగులు లేదు, ఎలాంటి భయము లేదు. నమ్మిన వాళ్ళు మరి విశ్వాసంతో, నమ్మకంతో మరి పాడదామా?
స్తుతియు జీవనామం స్తోత్రము క్రీస్తుకే స్తుతి స్తుతి శ్రీ యేసునామం స్తుతి స్తుతి సజీవనామం స్తుతి స్తుతి జీవనామం గానము యేసుకే మరి యేసయ్య మనకు మార్గము సత్యము జీవమై ఉన్నాడు ఇదే కాల సమయంలో. మరి ఎలాంటి ఆలోచనలు ఉన్నా జస్ట్ లెట్స్ ఫోకస్ ఆన్ ది వర్షిప్. లెట్స్ గివ్ ది బెస్ట్ వర్షిప్ టు ది లార్డ్ దిస్ మార్నింగ్. మంచి శ్రేష్టమైన ఆరాధన ఇద్దామండి. ఏదో నామకార్థంగా పాడకుండా మరి మంచిగా హృదయపూర్వకంగా గట్టిగా చెప్పడం. క్రీస్తుని వేడగా మార్గం తానేగా సత్యం రూఢిగా జీవం నీయగా క్రీస్తుని వేడగా మార్గం తానేగా సత్యం రూఢిగా జీవం నీయగా స్తుతి శ్రీ యేసునామం స్తుతి స్తుతి సజీవనామం స్తుతి స్తుతి జీవనామం గానము యేసుకే స్తుతి స్తుతి శ్రీ యేసునామం స్తుతి స్తుతి సజీవనామం స్తుతి స్తుతి జీవనామం స్తోత్రము క్రీస్తుకే హల్లెలూయా గానం యేసునామం మధురమే నిత్యం స్తోత్రము ఇకనుడికే హల్లెలూయా గానం యేసునామం మధురమే నిత్యం స్తోత్రము ఇకనుడికే హల్లెలూయా. ఒకసారి హల్లెలూయా చేద్దామా? అందరం చేతులు పైకెత్తి హల్లెలూయా హల్లెలూయా. మరి చక్కటి ఆరాధన సమయంలో ఉన్నామండి. సో ఈవెన్ వైల్ వి ఆర్ వర్షిప్ చేస్తున్నప్పుడు మీకు ఎలా ఆరాధన చేయాలనిపిస్తే అలా ఆరాధన చేయండి. ఇఫ్ యూ వాంట్ టు రేజ్ యువర్ హ్యాండ్స్ ఇన్ వర్షిప్, ఇఫ్ యూ వాంట్ టు స్టాండ్ అప్, మీకు నిలబడి మరి ఆరాధించాలంటే అలా ఆరాధించండి. లేకపోతే మోకాళ్ళు ఉండాలంటే హౌ ఎవర్ యూ వాంట్ టు వర్షిప్, బట్ లెట్స్ గివ్ ఎ బెస్ట్ ఆఫరింగ్ టు ద కింగ్ ఆఫ్ కింగ్స్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. మరి నన్ను వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారు, ఏమనుకుంటారో, మరి వాళ్ళు నన్ను ఏమనుకుంటారో అని అనుకోవద్దండి. మనము ఆరాధన చేసేది సజీవుడైన దేవుడు. ఒకసారి అందరం గట్టిగా చేద్దామా? సజీవుడైన దేవుని మనం ఆరాధిస్తున్నాము ఈ ఉదయకాల సమయంలో. మరి రివైవల్, మరి మినిస్ట్రీలో ఇంకా నూతన రివైవల్ వచ్చును గాక. ఆమేన్. మరి బిగ్గర్ గా విల్ గివ్ ఎ బెస్ట్ ఆఫరింగ్ టు ది లార్డ్. బైబిల్ సేస్ where two or more gathered he is there in the midst. మరి నిజమైన దేవుని మరి సన్నిధి మన మధ్యలో ఉంది. మరి ఆయన సన్నిధి మన మధ్యలో ఉన్నప్పుడు మనం అటు ఇటు చూసి మరి ఆరాధించదు, కానీ మనము మంచిగా మరి శ్రేష్టమైన ఆరాధన చేద్దాం. మరి గట్టిగా చప్పట్లు కొడుతూ మరి ఈ చక్కటి పాట పాడుకుందాము. రెండవ పాటగా నన్ను వెతికి వచ్చావు, చాలా చాలా మంచివాడు మన యేసయ్య, చాలా మంచివాడు కదండి. మరి ఆ మంచి దేవుని ఆరాధిద్దామా? ఇక్కడ మనని వెతికి వచ్చిన యేసయ్యని ఆరాధిద్దాం. మన కోసం ప్రాణం పెట్టిన యేసయ్యని ఆరాధిద్దాం. వెతికి వచ్చావు, నన్ను ప్రేమించావు, నీ ప్రాణమునిచ్చి నన్ను రక్షించావు. నన్ను వెతికి వచ్చావు, నన్ను ప్రేమించావు,
హల్లెలూయా. మరి ఆయన సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఉందని ఎంతమంది నమ్ముచున్నారు? ఆయన సన్నిధానంలో సంపూర్ణ సమాధానం ఉందని ఎంతమంది నమ్ముచున్నారు? మరి నమ్మిన వాళ్ళందరూ బిగ్గరగా ఆమేన్ చెప్దామా? బిగ్గరగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. మరి యేసయ్య సన్నిధానంలో ఉన్నంత శాంతి సమాధానం ఎక్కడ ఉండదు కదండి. నమ్మిన వాళ్ళు ఇంకా బిగ్గరగా హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. మరి నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఉందయ్యా, సంపూర్ణ సమాధానం ఉందయ్యా అని చెప్పి ఈ చక్కని పాట పాడుతూ మరి దేవుని నామంని మహిమ పెడదాం. మనమందరం మన చేతులు పైకెత్తి లెట్స్ ఆల్ లిఫ్ట్ అవర్ హ్యాండ్స్. మన చేతులు పైకెత్తి ఆయన సన్నిధానంలో సంపూర్ణ సంతోషము గలదు, ఆయన సన్నిధానంలో సంపూర్ణ సమాధానము గలదు. మరి నమ్మిన వాళ్ళు మరి చక్కగా మరి పాట పాడుతూ మరి ఆయన సన్నిధానాన్ని ఆహ్వానించుకుందాం. లెట్స్ ఇన్వైట్ జీసస్ ఇంటు అవర్ లైఫ్స్. లెట్స్ ఇన్వైట్ జీసస్ ఇంటు అవర్ హార్ట్స్ దిస్ మార్నింగ్. దేవా, మరి నీ సన్నిధానం మా మధ్యలో ఉన్నదని మేము నమ్ముచున్నామయ్యా. దేవా, నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషము కలదయ్యా, నీ సన్నిధానంలో సంపూర్ణ సమాధానము కలదయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే
దేవా మరి కోల్పోయినవన్నీ మరి నాకు తిరిగి ఇచ్చినకు మరి నీ ప్రాణమును దేవా నా కొరకు ఇచ్చిన దేవానికి వేలాది వందనాలయ్యా. ఇంకా నీవు మరి దేవునికి దూరంగా జీవించినట్లయితే దిస్ ఈస్ ద రైట్ టైం. ఇది మంచి సమయము, నీకు ఇంకా మరి మంచి అవకాశము. దేవానికి ఇంకా దగ్గరగా జీవించాలని ఆశపడుతున్నానయ్యా. Lord, you give me strength, oh Lord, renew my strength, oh Lord, దేవా. మరి ప్రతిదీ దేవా, ప్రతి పరిస్థితిని నీకు అప్పచెప్తున్నానయ్యా. దేవా, ప్రతి పరిస్థితి నుంచి నీవు నన్ను విడిపించిన విధానానికి నీకేమో వేలాది వందనాలు. Thank you, Lord. Let's thank him. Let's thank Jesus. Let's praise him. శారాగర్భము జీవింపచేసిన నీకే నిరీక్షణే లేని నా జీవితానికి ఆధారమైన నీకే మృతతుల్యమైన శారాగర్భమును జీవింపచేసిన నీకే నిరీక్షణే లేని నా జీవితానికి ఆధారమైన నీకే అయిపోవచ్చయ్యా జీవితం ఎన్నో దినములు అయినా నీవిస్తావయ్యా వాగ్దాన ఫలములు. ఆగిపోవచ్చయ్యా జీవితం ఎన్నో దినములు అయినా నీవిస్తావయ్యా వాగ్దాన ఫలములు. అయ్యా వందనాలు, 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 అయ్యా వందనాలు. మరి ఎర్లీ చర్చెస్ మనం చూసుకున్నట్టయితే వాళ్ళకి మ్యూజిక్ లేదు, ఒక ఇన్స్ట్రుమెంట్ లేకుండా మరి చీకటిలో ఎంత చక్కగా ఆరాధించారు కదా. మనకి దేవుడి అవకాశం ఇచ్చాడు, ఇంకా బిగ్గరగా ఆయన సన్నిధానంలో మరి శ్రేష్టమైన ఆరాధన చేయడానికి మంచి సమయం ఇచ్చాడు, మంచి అవకాశం ఇచ్చాడు. మరి అయ్యా వందనాలయ్యా. చూసుకున్నట్టే 6 నెలలు ఈ పాటికి గడిచిపోయింది. ఇప్పటి వరకు మరి ఆయన వచ్చిన మరి రక్షణను బట్టి, మరి మంచి స్వస్థతను బట్టి, మంచి ఆర్థిక పరిస్థితులను బట్టి ఆయన Hallelujah.
కెమెరా